ఇప్పుడు పెట్టండి రా, బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఆక్యుపైడ్ టెంపుల్స్. కంబ్యాక్ కావాలరా మీకు? ఇచ్చాడు, గిట్టగా తీసుకోండి వచ్చి. ఓసారి ఎవడైనా అనిల్ రావిపూడి క్రింజ్ కామెడీ చేస్తున్నాడు, క్రింజ్ సినిమాలు చేస్తున్నాడు, క్రింజ్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తున్నారు అన్నారంటే వాడిని ఏం చేయాలో నాకన్నా మీకే బాగా తెలుసు. నాకు తెలిసి రివ్యూస్ చేసే వాళ్ళందరూ జీరో ఎక్స్పెక్టేషన్తో థియేటర్లోకి వెళ్ళారు. బయటకు వచ్చేసరికి వాళ్ళ ఫేసులు చూస్తే మైండ్ పోయింది. ల్యాగ్ ఉందంటే లెఫ్ట్ హ్యాండ్తో కొట్టండి చెప్తున్నా. బీమ్స్ వాయించాడు, ఆటా సంధి పాడించాడు అబ్బా బాస్ని. బాస్ లిటరల్లీ వాళ్ళకి చెప్పినట్టున్నారు డైరెక్టర్కి, నన్ను ఎలా పడితే అలా వాడుకోమన్నట్టున్నారు. వాడేశారబ్బా బాస్ని. ఈ సినిమాలో మెయిన్ థింగ్, కపుల్స్ అయితే చాలా రిలేట్ అవుతారబ్బా. పెళ్ళి అవ్వని వాళ్ళు కూడా పెట్టిన ఎమోషన్ సీన్స్కి వాళ్ళ వైబ్స్కి కనెక్ట్ అయిపోతారు. సినిమా వెంకీ మామ వచ్చేంతవరకు హైలో ఉంది. ఆయన వచ్చాక ఇంకా టాప్లోకి తీసుకెళ్ళిపోయాడు. నయనతార చిరంజీవి గారి కాంబినేషన్ అయితే సినిమాలో ఫుల్ మీల్స్ అబ్బా. థియేటర్స్ టెంపుల్స్గా మారే రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఏ ఆడియన్స్ మిమ్మల్ని పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద స్టంట్లు, సర్కస్లు చేయమని కోరట్లా. తీసే 2 గంటల సినిమాని నవ్వించండి. రీమేకులు చేస్తున్నారు, రిటైర్మెంట్ ఇచ్చాడేమో అనుకుంటున్నారు. ఇప్పుడే గేరేసాడు బండికి. అసలు బాస్ కాస్ట్యూమ్స్ అబ్బా, ఆ కాస్ట్యూమ్ ఎవరో కానీ ఎంత స్టైలిష్గా డిజైన్ చేసిందంటే బాస్కి అల్లాడిచ్చారు. ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా ఈ సినిమాతో పోల్చుకుంటే అస్సలు ఆనవు. ఎందుకంటే అక్కడ నటించిన సీనియర్స్, లెజెండ్స్ అల్లాడిచ్చేశారు థియేటర్లో ఆడియన్స్ని. తక్కువ బడ్జెట్లో సినిమాలు చేయండి, తక్కువ రోజులు చేయండి. ఎక్కువ రోజులు చేసి ఎక్కువ బడ్జెట్లు పెట్టి జనాల మీద భారం వేశారంటే ఏ ఆడియన్స్ థియేటర్కి రాడు. థియేటర్లో అయితే 70% ఫ్యామిలీ ఆడియన్సే ఉన్నారు. పాటలు వస్తే ఎగురుతున్నారు, సాంగ్స్ వస్తే పాడుతున్నారు, వాళ్ళే ఎంజాయ్మెంట్ అబ్బా. ఫైనల్గా థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అందరూ ఫుల్ మీల్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంక్రాంతికి మందే పెద్ద పుంజు.